నమస్తే, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మొబైల్ వరల్డ్. మీకు తమ్నైల్ చూసే ఉంటారు కాబట్టి తమ్నైల్ చూస్తే మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. బట్ తిట్టుకోకండి, ఎందుకంటే మనకు మార్కెట్లోకి వచ్చిన 100 బండ్లలో 50 బండ్లు కంపల్సరీగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, ఎందుకంటే నేను 100% ఆ వెహికల్స్ ఫ్రాడ్, ఫేక్, స్కామ్ అని చెప్పట్లేదు. సో కంపెనీ నుండి ప్రతి ఒక్క కంపెనీ అండి, ఒక్క కంపెనీని అయితే నేను బ్లేమ్ చేయట్లేదు. సేమ్ మోడల్ ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్నీ ఒకే చోటు నుంచి వస్తాయి, ఒకే వెల్డర్ దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. చైనా అనేవాడు వెల్డర్. సో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఒక కంపెనీ ఎస్టాబ్లిషన్ చేసేసి స్టార్టప్ కంపెనీ లాగా పెట్టేసి వాళ్ళైతే వాళ్ళ పేరు ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ పేరు అయితే ముందర ప్రింట్ చేసి దాన్ని సపరేట్ మోడల్ పేర్లు అయితే పెట్టేసుకుంటున్నారు. సో ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మార్కెట్లో చూసినట్టయితే 1,03,000, 1,04,000 అంటున్నారు. సేమ్ అవే వెహికల్స్ చాలా బొచ్చడు కంపెనీలు అయితే అవే మోడల్స్ అవే డిజైన్లో చాలా కంపెనీలు అయితే తెస్తున్నాయి. ఒక్కటి ఆలోచించండి, ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరి కోసం వచ్చాయి? సో ఎవరి కోసం వచ్చాయంటే కస్టమర్స్ కోసమే వచ్చాయి. ఎలా వచ్చాయంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే వచ్చాయి. ఎందుకు వచ్చాయి? అది కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఉద్ధరించడానికి అయితే ఏం తీసుకురాలేదండి, వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి తీసుకొచ్చారు. కాకపోతే మన మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళకి ఏంటంటే అవే పెద్ద కొండంత అన్నమాట. సో అందుకని తక్కువ ప్రైస్లో ఉందనేసి చాలామంది ఎగబడి తీసుకుంటున్నారు. సో తీసుకోవడంలో తప్పు లేదు, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. తీసుకున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయలేక చాలామంది ఇప్పటికీ ఆ వెహికల్స్ అమ్మేసి మళ్ళీ పెట్రోల్ వెహికల్కి వెళ్తున్నారు. సో మీరు తీసుకునేది ఎందుకు? పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారు. సో దానికి రిపేర్లు చేయలేక ఆ రిపేర్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనేసి బ్యాటరీ వచ్చిన వాళ్ళు వాడేసి కొంతమంది సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నారు. మరి కొంతమంది బ్యాటరీ వచ్చే వరకు వాడిన తర్వాత దాన్ని అమ్మేసి మళ్ళీ పెట్రోల్ వెహికల్కే వెళ్తున్నారు. చూడండి, మీరు ఎందుకోసం ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటున్నారు? పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ 2 వీలర్ని తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఈ లో క్వాలిటీ, చీప్ క్వాలిటీ వెహికల్స్ తీసుకోవడం వల్ల మీరు దానికి ఖర్చు పెట్టలేక, అంటే రిపేర్లు చేయించలేక, కొన్ని కంపెనీలు సర్వీస్ ఇవ్వలేక, మరికొన్ని కంపెనీలు సర్వీస్ ఉన్నా కూడా స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లేక నానా అవస్థలు పడుతున్న షోరూమ్లు ఉన్నాయి. సో వాళ్ళ బాధలు తట్టుకోలేక కొంతమంది తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరికొన్ని షోరూమ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వక కొన్ని తీసేసిన షోరూమ్స్ కూడా ఉన్నాయి. సో మన షోరూమ్స్ గురించి అవసరం లేదు కాబట్టి మనం ఒక 2 వీలర్ గురించి మాత్రం మాట్లాడదాం. ఒక కస్టమరు వెహికల్ తీసుకోవాలంటే ప్రధానంగా చూడాల్సింది వెహికల్ కాస్ట్ కాదు. నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాను, వెహికల్ ప్రైస్ చూసి మీరు వెహికల్ తీసుకోకండి అని. ఇప్పుడు అదే చెప్తున్నా. మీరు చూడాల్సింది రెండేనండి. ఒకటి, అది ఎంత మైలేజ్ వచ్చే వెహికల్. ఇక 2, ఆ వెహికల్ యొక్క క్వాలిటీ. సో క్వాలిటీ ఎలా తెలుస్తుందండి? తక్కువ రేట్లో వచ్చింది కదా అంటారు. నిజమే అండి, పెద్దలు ఊరికే అనలేదు. ఎంత పిండికి అంత రొట్టె అన్నట్టుగా మీరు ఎంత పెడుతున్నారో ఆ బిల్డ్ క్వాలిటీ కూడా అంతే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఏ కంపెనీ కూడా మేము బిల్డ్ క్వాలిటీ తగ్గించాము, మా వెహికల్లో ప్రోడక్ట్స్లో క్వాలిటీ తగ్గించామని ఎవ్వరూ చెప్పరు. ఎందుకు చెప్తారు? అలా చెప్తే వాళ్ళ బిజినెస్ డల్ అవుతుంది, తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు? ఒకటే అండి, మేము మా ప్రోడక్ట్స్లో ఎటువంటి క్వాలిటీలు తగ్గించలేదు, సేమ్ ప్రోడక్ట్ కాకపోతే ప్రైస్ తగ్గించాము. ఎందుకు తగ్గించారు అంటే వీళ్ళు ఒక 1,00,000 వెహికల్స్ తీసుకోవడం వల్ల పంపించేవాడు వీళ్ళ మీద ఫీల్ అయ్యి వాళ్ళు తగ్గించాడని చెప్తారు. అది అబద్ధం అండి, అది లేదు. సో చైనా వాడు దగ్గర నుంచి వెహికల్స్ ఎవరైతే కంపెనీ వాళ్ళు తెస్తున్నారో వీళ్ళు 1 దాని, 100 దాని, 1,00,000 దాన్ని, 1,00,000 దాన్ని వాడు ఒకటే రేట్ ఇస్తాడు. ఇక్కడ వీళ్ళు మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకోవడానికి మార్కెట్కి అనుగుణంగా వీళ్ళు ప్రోడక్ట్లోని క్వాలిటీ తగ్గించి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక క్వాలిటీ అంటే ఎలా తగ్గిస్తారు, ఏం తగ్గిస్తారు, అసలు క్వాలిటీ దేన్ని చూసి తీసుకోవాలి? ఇది చూడండి, ఎగ్జాంపుల్కి ఒక వెహికల్ తీసుకుందాం. ఏవైతే ఇప్పుడు మార్కెట్లో మనకు 1,03,000, 1,04,000 అంటున్నారు కదా. సో అవే మోడల్స్ వెహికల్లో కొన్ని కంపెనీలు స్టార్టింగ్ అప్పుడు 60,000 పైన అమ్మారు వెహికల్స్. 60,000 రూపాయల పైన అమ్మిన వెహికల్స్ 2 సంవత్సరాలు బ్యాటరీ లైఫ్ రావడం జరిగింది. వాటిలో సస్పెన్షన్ కావచ్చు, బాడీ బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఛార్జర్లు కావచ్చు, అన్నీ క్వాలిటీగా ఇచ్చారు. సో మార్కెట్లో సేమ్ వెల్డర్ దగ్గర నుంచి చాలామంది వెహికల్స్ తెప్పించడము, మార్కెట్లో సేల్స్ చేయడము, వీళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్కరుగా స్టెప్ బై స్టెప్ రేట్ తగ్గించుకుంటూ వచ్చారు. ఇక్కడ ఏమవుతుంది? గతంలో 60,000 పైన అమ్మిన వెహికల్ ఇప్పుడు మనకు 25-30 వేలకే వస్తుంది. ఓకే,
25 నుంచి 35 లోపు వస్తుంది వెహికల్. అంటే ఎంత సగం ప్రైస్ తగ్గించేస్తారు. ఎగ్జాంపుల్కి 60,000 వెహికల్ ఇప్పుడు 30,000కే వస్తుంది అంటే ఎంత క్వాలిటీ తగ్గిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. ఏ కంపెనీ నష్టానికి వ్యాపారం చేయరు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ కూడా నష్టానికి వ్యాపారం చేయరు. కాకపోతే వాళ్ళకు వచ్చే లాభాన్ని తగ్గించుకొని వ్యాపారం చేస్తారు. కొంతమంది చెప్తారు మాకు లాస్లో ఉంది, లాస్లో నడుస్తుంది, అట్లనే ముందు నెట్టుకొస్తున్నాం అంటే ఎలా లాస్ వస్తుందండి? లాస్ వస్తే ఏమైనా చిన్న షోరూమా తీసేయడానికి కాదు కదా. ఒక కంపెనీ స్టార్టప్ కంపెనీ ఇలా పెట్టారంటే ఏ టు జెడ్ అన్ని ఆలోచించేస్తే పెడతారు. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రోడక్ట్లో క్వాలిటీ ఎలా తగ్గిస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకు మోటార్లో కొంచెం క్వాలిటీ తగ్గించినా పెంచినా మనకు కనిపించదు. కాకపోతే ఇక్కడ మోటార్లు ఏంటంటే వాట్స్ అనేది వస్తుంది. 100 వాట్స్, 250 వాట్స్, 350 వాట్స్, 1000 వాట్స్, 850 వాట్స్, ఇట్లా వాటేజ్ అనేది 100 వాట్స్ నుంచి పెరుగుతూ పోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్లో వాళ్ళు ఏదైతే ఎక్కువ ప్రైస్లో వెహికల్స్ ఇచ్చారో అప్పుడు 250 వాట్స్, 300 వాట్స్ మోటార్ అయితే ఇస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ రేట్ తగ్గించడం వల్ల వాళ్ళు మోటార్ని ఎలా మాడిఫై చేస్తారంటే ఇంతకుముందు 250 వాట్స్ ఇచ్చే మోటార్ ప్లేస్లో ఇప్పుడు 100 వాట్స్ మోటార్ ఇస్తారు. సో ఇదేంటంటే ఎక్కువ పికప్ ఉండదు, కాకపోతే లో పికప్లోనే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే విధంగా కంట్రోలర్లో కూడా చేంజ్ చేస్తారు. సో కంట్రోలరు, మోటారు ఇవి మన కంటికి కనిపించవు. మోటార్ అంటే మనకు బ్యాక్ వీల్లోనే ఉంటుంది కాబట్టి హబ్ మోటార్. సో అది మోటార్ అని కూడా చాలామందికి తెలీదు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అందులో వాటేజ్ ఉంటుంది, వాటేజ్ అనేది తగ్గించడం జరుగుతుంది. దీనివల్ల కస్టమర్కి లాభమా నష్టం అంటే ఫస్ట్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదండి. కాకపోతే యూజ్ చేసే కొద్దీ లాంగ్ టర్మ్ పోయే కొద్దీ ఆ మోటార్ అనేది వీక్ అవ్వడమో కాలిపోవడమో జరుగుతుంది. ఆ మోటార్లో సెన్సార్స్ ఉంటాయి, ఆ సెన్సార్స్ కూడా లో క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తుంటారు కాబట్టి అవి కూడా పోయే అవకాశం ఉంది. ఇంకా కంట్రోల్ అయితే ఇది ఎవరికి కనిపించదు, ఎందుకంటే అది వెహికల్ లోపలైతే ఉంటుంది. సీట్ కింద కొన్ని వెహికల్స్కి ముందర హ్యాండిల్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది మోడల్స్ బట్టి. ఆ కంట్రోలర్లో కూడా క్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఆ క్వాలిటీ కూడా లో క్వాలిటీ, చీప్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తారు. సో అప్పుడు కూడా మనకు ప్రైస్ తగ్గించే అవకాశం ఉంది. ఇంకా వీటితో పాటు మనకి సస్పెన్షన్, ఏదైతే బ్యాక్ వీల్కి ఫ్రంట్ వీల్కి సస్పెన్షన్ ఉందో, ఫోర్క్లు అంటారు, షాకప్ గేర్స్ అంటారు, అవి క్వాలిటీ అనేది తగ్గిస్తారు. సో దీనివల్ల ఏంటి అంటే మనం గతకుల్లోకి వెళ్ళినా గుంతల్లోకి వెళ్ళినా స్ప్రింగ్ లాగా ఊగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకు ఏంటి అంటే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి కావచ్చు, లేదంటే బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళకి బాడీ పెయిన్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా బాడీ పెయిన్స్ వస్తాయి కాబట్టి మనకు సస్పెన్షన్లో కూడా వీళ్ళు క్వాలిటీ అనేది తగ్గిస్తారు. అప్పుడు వాళ్ళకి ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వాటితో పాటు మనకి ఏదైతే ఛార్జర్ ఇస్తున్నారో ఛార్జర్ మెటీరియల్ కూడా చీప్ క్వాలిటీ యూజ్ చేస్తారు. సో ఆ ఛార్జర్ కూడా ఒక 100 మందికి ఆ ఛార్జర్స్ ఇస్తే అందులో ఒక 70% అంటే 100కు 70 ఛార్జర్లు 6-7 నెలల తర్వాత కంపల్సరీ రిపేర్కి వస్తాయి. సో రిపేర్కి వస్తాయి ఎందుకు అంటే ఆ క్వాలిటీ తక్కువ ఉంటుంది. మనకు వారంటీ ఇచ్చేది అవి కేవలం 6 నెలలే. ఏ కంపెనీ వాడైనా ఈ చీప్ క్వాలిటీ మెటీరియల్కి వారంటీ ఇచ్చేది 6 నెలలే కాబట్టి 6 నెలల తర్వాత ఛార్జర్ చెడిపోతుంది. సో అది పోతే రిపేర్ కానీ ఇచ్చినా అవ్వకపోతే కొత్త ఛార్జర్ కొనాలి. సో అది ఎవరికి లాస్? కస్టమర్కి లాస్. సో ఇప్పుడు ఏమైంది, ఛార్జర్ క్వాలిటీ తగ్గించడం వల్ల ఛార్జర్ మీద ప్రైస్ కూడా తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా వెహికల్ కాస్ట్ తగ్గుతుంది. ఇంకా వీటితో పాటు మనకు లోపల కన్వర్టర్ అని వస్తుంది. ఏదైతే మన బ్యాటరీ నుంచి సప్లై లైట్లకి వాటికి వస్తుందో ఈ లైట్కి బ్యాటరీకి మధ్యలో ఒక కన్వర్టర్ అని వస్తుంది. ఇదేం చేస్తుందంటే మీ వెహికల్ 48 వోల్ట్స్ కానీ 60 వోల్ట్స్ కానీ 72 వోల్ట్స్ కానీ ఈ ఏదైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేస్తుంది. స్టెప్ డౌన్ చేసి 12 వోల్ట్స్ని మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ 12 వోల్ట్స్ నుంచి మనకు లైటు, హారను, ఎక్స్లేటరు వీటన్నిటికీ సప్లై వెళ్తుంది అనమాట, ఇండికేటర్ లైట్స్కి వీటన్నిటికీ. సో వీటి కోసం సపరేట్గా 12 వోల్ట్స్ కావాలి కాబట్టి బ్యాటరీ నుండి డైరెక్ట్గా ఈ DC to DC కన్వర్టర్ నుంచి మనకు 12 వోల్ట్స్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఈ కన్వర్టర్లో కూడా క్వాలిటీ అనేది తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా బండి ప్రైస్ తగ్గుతుంది. సో అప్పుడు వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ కాదు, అసెంబుల్ చేసేవాళ్ళు. సో చైనా నుంచి తెప్పించినప్పుడు అన్నీ ఒకే చోటు నుంచి రావండి. కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ చూశాను, సో చైనాలో ఇది 15,000 ఉంది, 20,000 ఉంది, మీరు ఎందుకు ఇక్కడ ఇంత కాస్ట్ అమ్ముతున్నారు అంటారు. యాక్చువల్గా చైనా నుంచి మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ చేసుకున్న వ్యాటు, ట్యాక్స్ ఇంకా చాలా ఉంటాయి తతంగాలన్నీ. సో వీటన్నిటిని మేనేజ్ చేసుకుని వాళ్ళు మన ఇండియాకి అయితే తెప్పించుకుంటారు.
సో తెప్పించుకున్నాక ఒక ప్లాంట్ లాగా ఏర్పాటు చేసి అక్కడ అన్నీ తీసుకెళ్ళి ఒక చోట కుప్పేసి అక్కడ నుంచి ఈ విడి భాగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అసెంబుల్ చేసి వాళ్ళు ఒక కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఆ కంపెనీ పేరు మీదుగా ఆ మోడల్కి ఒక పేరు అనేది పెట్టి మార్కెట్లోకి వదిలేస్తున్నారు. సో వాటిని మనం ఎగబడి తీసుకుంటున్నాం. సో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా, మధ్యతరగతి వ్యక్తి కానీ, దిగువ తరగతి కానీ తక్కువ కాస్ట్లో మనకు వెహికల్ వస్తుంది అంటే మనకు వెహికల్ అనేది పెద్దగా కనిపిస్తుంది, సో అమౌంట్ అనేది చిన్నగా కనిపిస్తుంది కొనేటప్పుడు. సో కొన్న తర్వాత మనకు బ్యాటరీ వారంటీ 1 year వస్తుంది, ఎందుకంటే జెల్ బ్యాటరీతో వస్తుందండి. కానీ పేరుకు మాత్రం పైన గ్రఫెన్ బ్యాటరీ అని ఇస్తాడు. ఎగ్జాక్ట్గా గ్రఫెన్ బ్యాటరీ 3 years వస్తుందండి బ్యాటరీ లైఫ్. మీకు తెలుసో తెలియదో గ్రఫెన్ బ్యాటరీ 3 years బ్యాటరీ లైఫ్ ఉంటుంది. బట్ మనం యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి, లోడ్ వేస్తుంటాం, ఓవర్ స్పీడ్ వెళ్తుంటాం కాబట్టి ఒక 1 year తగ్గచ్చు. సో మనకు అట్లీస్ట్ కనీసం తక్కువ 2 సంవత్సరాలు రావాలి గ్రఫెన్ బ్యాటరీ. ఒకవేళ మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తున్నా సరే మనకు 2 సంవత్సరాలు అనేది రావడం జరుగుతుంది. ఇది ప్యూర్ గ్రఫెన్ బ్యాటరీతో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రింటింగ్ మాత్రం కొన్ని కంపెనీలు 30Ah అని ఇస్తాడు, కానీ అది ఎగ్జాక్ట్గా అంటే 26 కానీ 28Ah ఉంటుంది. బట్ వాడు బ్యాటరీ సేల్స్ చేసుకోవడానికి కూడా బ్యాటరీ మీద తక్కువ ఏహెచ్ ఉన్నప్పటికీ కూడా మనకు ప్రింటింగ్లో ఎక్కువ ఏహెచ్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి బ్యాటరీ మీద కూడా. సో ఇది కస్టమర్గా మనకు తెలియదండి, కస్టమర్కి ఇవేమి తెలియదు. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటి, తక్కువ ప్రైస్కి మనకు ఎక్కువ రేంజ్ వచ్చే వెహికల్స్ అని చెప్పి తీసుకుంటున్నారు. ఓకే, ప్రజెంట్ అయితే రేంజ్ అయితే ఎక్కువగానే వస్తాయి, బట్ ఈ బ్యాటరీ లైఫ్ అనేది ఎగ్జాక్ట్గా 1 year లేదు. మేము స్మూత్గా యూస్ చేస్తున్నాము అంటే మీకు 17 నెలలు వస్తుందండి, అంతకుమించి 1 నెల కూడా రాదు. ఇన్ కేస్ మీరు ఒక 3 years బ్యాక్ వెహికల్ మెయింటైన్ చేస్తుంటే బై మిస్టేక్ అవి ఇప్పుడు కూడా మైలేజ్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని వెహికల్స్ ఉన్నాయండి, ఎందుకంటే గతంలో అవి 60,000 పైన పెట్టి తీసుకున్నటువంటి సేమ్ మోడల్ వెహికల్స్ 3 years వరకు కూడా బ్యాటరీస్ రావడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రైస్కి తగ్గట్టుగానే వెహికల్ అనేది మాడిఫై చేసి ఇచ్చారు. బట్ ఇప్పుడున్న ఈ మార్కెట్ ప్రైస్ తగ్గట్టుగా వెహికల్ అనేది మాడిఫై చేసి సో అన్ని ప్రోడక్ట్లోన క్వాలిటీ అయితే తగ్గించడం జరిగింది. సో తగ్గించి మనకైతే మార్కెట్లో సేల్ చేస్తున్నారు. సో వీటి తీసుకోవడం వల్ల చాలామంది కస్టమర్స్ విసిగెత్తి ఇంకా బుద్ధుంటే జన్మలో ఎలక్ట్రిక్ స్కూటీ జోలికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంలో ఎలక్ట్రిక్ స్కూటీ రిపేర్ వచ్చినా లేదంటే బ్యాటరీ ఖండం అయిపోయినా పక్క పడేసి పెట్రోల్కి అయితే వెళ్తున్నారు. సో దయచేసి చెప్తున్నాను, ఇటువంటి చీప్ వెహికల్స్ తీసుకొని మీరు నష్టపోయి మీ పక్కన వారు కూడా నష్టపోయేటట్టు చేయకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే మీరు వాడుతున్నారు పలానా వెహికల్ పలానా ప్రైస్లో తీసుకున్నారు అనేసి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే వెహికల్ అయితే తీసుకుంటున్నారు. బట్ వాళ్ళు తీసుకోవడం వల్ల మీకేం లాభం లేదు, నష్టం లేదు. బట్ సో మిమ్మల్ని చూసి వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి వెహికల్స్కి ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఎవరిని అనుకుంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా జరుగుతున్నాయి. వాళ్ళు ఎదురుగా అయితే తిట్టట్లేదు, కానీ పక్కకు వచ్చిన తర్వాత వాడు వెహికల్ తీసుకున్నాడు బాగుందన్నాడు, నేను తీసుకున్నాక అర్థమైంది ఇంత పనికి మాలిన వెహికల్ అని. సో బుద్ధి ఉంటే ఇంకా ఈసారి ఈ వెహికల్ కాదు ఎలక్ట్రిక్ వెహికల్ జోలికి వెళ్ళకూడదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పటికీ ఇక్కడికి వచ్చి మాట్లాడేసి వెళ్తున్నారు. సో వాళ్ళు సెకండ్స్ అమ్ముతామంటున్నారు. సో నేను షోరూంలో తీసుకోవట్లేదు కాబట్టి బయట అమ్మేసి వాళ్ళు తర్వాత పెట్రోల్ వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఇప్పటికీ ఒక 10-15 మంది దగ్గర వచ్చి అడిగారు, అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎలక్ట్రిక్ స్కూటీ ఆల్రెడీ వాడుతుంటే ఒకవేళ ప్రాబ్లమ్స్ అయితే రిపేర్ చేయించుకోండి. మీ వెహికల్లో బ్యాటరీ ప్రాబ్లం ఉంటే దయచేసి దానికి లిథియం అయాన్ కానీ లిథియం ఫెర్రోఫాస్ఫేట్ బ్యాటరీస్ యూజ్ చేయండి. మీ వెహికల్ని లైఫ్ పెంచుకోండి, అంతే తప్ప సెకండ్స్కి అమ్మేసి పెట్రోల్ వెహికల్కి అయితే వెళ్ళకండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ లైఫ్ 3 to 4 years ఉంటుంది. అదే లిథియం ఫెర్రోఫాస్ఫేట్ బ్యాటరీ లైఫ్ 5 to 6 years ఉంటుంది. యాక్చువల్గా కంపెనీ వాళ్ళు 6 to 7 years అంటారు, బట్ మనకు 5 to 6 years అయితే లైఫ్ ఎగ్జాక్ట్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే అది కూడా మనం యూజ్ చేసే యూజేజ్ని బట్టి బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుంది. కాకపోతే లిథియం అయాన్తో పోలిస్తే లిథియం ఫెర్రోఫాస్ఫేట్ అనే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ వెహికల్కి జెల్ బ్యాటరీ గ్రఫెన్ బ్యాటరీ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వకపోయినప్పుడు మీరు లిథియం ఫెర్రోఫాస్ఫేట్ బ్యాటరీని అయితే యూజ్ చేయండి. యూజ్ చేసి మీ బ్యాటరీని పెంచుకోండి, బ్యాటరీ లైఫ్ని. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు బ్యాటరీ చేంజ్ చేసుకుంటే కంపల్సరీ మీ ఛార్జర్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. లిథియం అయాన్ కానీ లిథియం ఫెర్రోఫాస్ఫేట్ కానీ ఛార్జర్ అనేది సపరేట్ వస్తాయి. సో ఆ సపరేట్ ఛార్జర్ తీసుకొని అయితే వాడుకోవాల్సి ఉంటుంది.
ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే మనకు మార్కెట్లో 25,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి అటువంటి చీప్ క్వాలిటీ బ్యాటరీస్ తీసుకోకండి. సో మీరు తీసుకుంటే కంపెనీ బ్యాటరీస్ మాత్రమే పర్చేస్ చేయండి. ఎందుకంటే మనకు చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, లిథియం అయాన్లో కావచ్చు, లిథియం ఫెరోఫాస్ఫేట్లో కావచ్చు, చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రమే మీరు ప్రిఫర్ చేసి మీ వెహికల్కి బ్యాటరీ వేసుకోండి. సో నన్ను అడిగితే లిథియం అయాన్ కంటే లిథియం ఫెరోఫాస్ఫేట్ తీసుకోవడం బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే లిథియం అయాన్ కంటే లిథియం ఫెరోఫాస్ఫేట్ మన క్లైమేట్కి తట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అయింది, ఈ మార్చ్లోనే ఎండలు వాంచేస్తున్నాయి. ఇంకా ఏప్రిల్, మే, ఇంకా రానున్న 2 నెలల్లో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలుసు. సో ఇంత ఎండల్లో లిథియం అయాన్ వాడటం సేఫా అంటే కాదని చెప్తాను. దయచేసి మీరు లిథియం అయాన్ జోలికి వెళ్ళకండి. ఇప్పుడున్న ఈ ఎండలకి లిథియం ఫెరోఫాస్ఫేట్ అయితే బెస్ట్ అని నా చాయిస్. చాలామందికి తెలియదండి, బ్యాటరీస్ అంటే ఏదో డబ్బులు ఇచ్చామా, బ్యాటరీ తీసుకున్నామా, ఛార్జర్ తీసుకుని వెహికల్ ఫిట్ చేసుకుని వాడామంటారు. అలా కాదండి. లిథియం అయాన్ కావచ్చు, లిథియం ఫెరోఫాస్ఫేట్ కావచ్చు, ఈ కంపెనీలో గ్రేడింగ్ చేస్తారు, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. సో సి గ్రేడ్ అనేవి అంటే చీప్ క్వాలిటీ, ఇవి ఎక్కువ రోజులు లైఫ్ ఉండవు. సో ఇటువంటివి బయట మార్కెట్లో అమ్మేస్తుంటారు షాపుల్లోకి, కొన్ని చీప్ క్వాలిటీ షాప్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు తీసుకొని ఏం చేస్తారంటే ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇందాక చెప్పిన 18,000, 19,000, 15,000 ఈ విధంగా ఆ బ్యాటరీని అయితే వాళ్ళు మాడిఫై చేసేసి అమ్మేస్తూ ఉంటారు మార్కెట్లో. సో తక్కువ రేట్లో ఉన్నాయని ఈ వెహికల్ ఎట్లా తీసుకున్నా అట్లనే బ్యాటరీస్ కూడా తీసుకుంటున్నారు. కాకపోతే ఇవి లైఫ్ అనేది రావట్లేదండి. గతంలో ఒక ఆయన నేర్చుకున్నాడు, ఎగ్జాక్ట్గా లిథియం అయాన్ బ్యాటరీస్, అది కూడా ఎగ్జాక్ట్గా 3 to 4 years రావాలి బ్యాటరీ లైఫ్, బట్ అది 12 to 15 months అయితే వచ్చింది. సో ఇప్పుడు అది మళ్ళీ మైలేజ్ డ్రాప్ అయింది. సో అది వారంటీ ఉందని చెప్పారని మళ్ళీ పంపించారు. సో నెల తర్వాత మళ్ళీ వచ్చింది, సేమ్ అదే కంప్లీట్ అయితే ఉంది. ఇప్పటికీ మైలేజ్ అయితే పెరగలేదు. ఎందుకు అంటే అవి కంపెనీలో నుంచి తీసేసిన సెల్స్ని బయటకి ఇచ్చేస్తే షాప్ వాళ్ళు తీసుకొని ఒక స్పాట్ వెల్డింగ్ మిషన్ తీసుకొనేసి దాన్ని మాడిఫై చేసి స్పాట్ వెల్డింగ్ చేసి బిఎంఎస్ వేసేసి ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు మార్కెట్లో. సో తక్కువ రేట్లో ఉందని చెప్పి చాలామంది తెలియక ఆ బ్యాటరీస్ తీసుకుంటున్నారు. సో మీరు అటువంటి బ్యాటరీస్ కూడా పర్చేస్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. కంపెనీ నుంచి మాత్రమే పర్చేస్ చేయండి, మీకు వారంటీ వస్తుంది, బ్యాటరీ లైఫ్ ఉంటుంది. నన్ను అడిగితే ఇప్పుడున్న ఈ సమ్మర్ సీజన్లో ఈ ఎండలకి మీరు లిథియం అయాన్ కూడా తీసుకోకండి. ఎందుకంటే లిథియం అయాన్ తీసుకొని 10 నుంచి సాయంత్రం 4 వరకు అయినా ఎండలు ఎక్కువగా ఉంటాయి. మీరు లాంగ్ డ్రైవ్ కానీ హైవే మీద వెళ్ళే వాళ్ళు కంపల్సరీ లిథియం అయాన్ వెహికల్స్ని యూజ్ చేయొద్దండి. ఇంకేస్ కావాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి, ఈవినింగ్ రిటర్న్ రండి, అంతే తప్ప ఎండలో డ్రైవ్ చేయకండి. ఎందుకంటే లాస్ట్ 2-3 years నుంచి మనం చూస్తున్నాము ఈ ఎండలకి ఎంతగా వెహికల్స్ అయితే కాలిపోయాయో. సో ఇప్పుడు ఉన్న ఈ సీజన్లో ఈ ఎండలకి ఇంకా స్టార్టింగ్లోనే మనకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఎండలో లిథియం అయాన్ వెహికల్తో మీరు ట్రావెల్ చేయకండి. మనకు ఈ ఎండలు తట్టుకోవాలంటే కంపల్సరీ లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీస్ ఉన్న వెహికల్ మాత్రమే మీరు ఎండలు తిప్పండి. ఇది కూడా ఒక 40% సేఫే, అంతే తప్ప 60% డేంజర్లో ఉన్నట్టే. సో ఇలా చెప్పకూడదు, ఎందుకంటే బ్యాటరీస్ కంపెనీ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, వాళ్ళని ఏదో చేసి అన్నట్టు ఉంటుంది. బట్ నేను ఏ కంపెనీ పేరైతే చెప్పట్లేదు, ఉన్న వాస్తవం ఇది. ఎందుకంటే గడిచిన కాలంలో ఎన్ని వెహికల్స్ బ్లాస్ట్ అయ్యో మనం సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు చూస్తూనే ఉన్నాం. సో ఇది వాస్తవం కాబట్టి ఈ ఎండలకు మీరు లిథియం అయాన్ బ్యాటరీస్ వెహికల్ని ఎక్కువగా తిప్పకండి. ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడున్న ఎండలకి లిథియం అయాన్ తట్టుకోదు. ఒక టెంపరేచర్ వరకు మాత్రమే లిథియం అయాన్ తట్టుకుంటుంది, అంతకు మించిన ఎక్కువ వేడి తగిలితే లిథియం అయాన్ తట్టుకోదు. సో ఆటోమేటిక్గా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లిథియం అయాన్ని యూజ్ చేయకండి. ఇన్ కేస్ మీ వెహికల్లో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటే మీరు ఎండలో ఎక్కువ డ్రైవ్ చేయకండి, ఇది గుర్తుపెట్టుకోండి. లిథియం అయాన్ బ్యాటరీతో పోలిస్తే లిథియం ఫెరోఫాస్ఫేట్ కొద్దిగా ఎక్కువ వేడినైనా తట్టుకోగలుగుతుంది కాబట్టి మనము లిథియం ఫెరోఫాస్ఫేట్కి షిఫ్ట్ అవ్వడం అయితే బెస్ట్ అని నేను చెప్తున్నాను. సో ఇది మీ చాయిస్ అండి, లిథియం అయాన్ వాడతారా లిథియం ఫెరోఫాస్ఫేట్ వాడతారా అని. ఇన్ కేస్ మీ వెహికల్ జెల్ బ్యాటరీతో ఉండి జెల్ బ్యాటరీ డెడ్ అయితే మీరు కంపల్సరీగా జెల్ బ్యాటరీ వేయించుకోకండి. ఎందుకంటే మనకు మార్కెట్లో దొరికే బ్యాటరీ 1.5 years నుంచి బయట ఎక్కువ రావట్లేదు లైఫ్. సో మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలంటే కంపల్సరీగా మీరు లిథియం ఫెరోఫాస్ఫేట్ ఉన్నటువంటి బ్యాటరీస్ మాత్రమే తెప్పించుకొని యూస్ చేయండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ కావాలంటే కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ నేను సప్లై అయితే చేస్తాను. మీరు ఏ వెహికల్ వాడుతున్నారో మీ బ్యాటరీ ఏజ్ ఎంత చెప్తే గట్టుగానే మేము లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ అనేది తెప్పించి మీకు కొరియర్ చేస్తాం.
ఇన్ కేస్ మీ జెల్ బ్యాటరీ అయిపోతే ఖచ్చితంగా మీరు లిథియం ఫెర్రోఫాస్ఫేట్ మాత్రం వేయించండి. ఈ ఎండలకి లిథియం అయాన్ బ్యాటరీ తీసుకోకండి. ఇది నా సజెషను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.